దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున ప్రభు వాగ్దానమును జ్ఞాపకం చేసుకొనుటకై ప్రభు మనకిచ్చిన ఆయుస్సును ఆరోగ్యమును శ్రేష్టమైన సమయమును బట్టి ఆయనకే ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలము దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 147:14 వచనం. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే. అవును ప్రియులారా, మన సరిహద్దులలో మనకు సమాధానము కలగజేయువాడు ఆయనే అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకంటే ఆయన సమాధానానికే కర్త. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు. ప్రియులారా, ఈ 147వ కీర్తన అంతా కూడా ఆయన గూర్చి చాలా అద్భుతంగా రాయబడిన విషయాలు ఇక్కడ కనబడతా ఉన్నాయి. యెహోవాను స్తుతించుట మంచిది, ఎంతో మంచిది అనేటువంటి విషయం బహు స్పష్టముగా ఇక్కడ రాయబడి ఉంది. మంచి గోధుమ పంటతో ఆయనను తృప్తిపరచును అని రాయబడి ఉంది. నిజంగా దేవుని యొక్క మాటలు ఈ 47వ కీర్తన అంతా కూడా మరి యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు, గుండె చెదరిని బాగు చేయువాడు అని రాయబడింది. అవును, దేవుని వాగ్దానం అదే. కృంగినటువంటి వారిని లేవనెత్తువాడు, గుండె చెదరిన వారిని బాగు చేయువాడు అని చెప్పి ఈ 147వ కీర్తన అంతా కూడా దేవుని ప్రజలైన వారిని ధైర్యపరుస్తూ బలపరుస్తూ దేవుని కొరకు నిలబెట్టే విధానము ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఈ ఉదయకాలమున అందుకే ఆయన మనకిచ్చిన వాగ్దానము, మరి నీ సరిహద్దులలో సమాధానము కలగచేయువాడు ఆయనే. అవును ప్రియులారా, మన సరిహద్దులను విశాలపరచువాడు ఆయనే, మన సరిహద్దులను సమాధానము కలుగచేయువాడనే. నిజంగా ఆయన హద్దులు ఎంతో శ్రేష్టమైనవి. ఆయన పొలిమెర, ఆయన మాటలు మట్టి ముස්සలో కడిగి ఊదిన ఎన్నంత పవిత్రములు ప్రియులారా. 7 మార్లు కడిగంటాడు. కాబట్టి దేవుని మాటలు, దేవుని వాగ్దానం, ఆ వాగ్దానము ఎత్తిపట్టి మనం ప్రభువుని స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. నిజంగా దేవుని యొక్క వాక్యములో మరి భూమికి వర్షం ఇచ్చేవాడు ఆయనే. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిపరచును అని వ్రాయబడి ఉంది. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం పిల్లలకును మరి కాకులకును ఆహారం ఇచ్చేవాడు ఆయనే అని రాయబడి ఉంది. అవును ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఈ ఉదయకాలమున మనకు బలమిచ్చేది, శక్తినిచ్చేది, నిలబెట్టేది, గుండె చెదరిన వారిని బాగు చేసే నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును, వాటికి ఆయన హద్దులు నియమించును అని రాయబడింది. ఇప్పటి వరకు ఏది కూడా వారి హద్దులను అతిక్రమింపకుండగా దేవుడు చెప్పినట్లుగా ఇప్పటి వరకు సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేవుడు ఏవైతే హద్దులను ఏర్పరిచాడో, ఏదైతే దేవుడు క్రమం ఏర్పరిచాడో ఆ క్రమంలో అవి నడుస్తున్నట్లుగా చూస్తున్నాయి. కనుక మనం కూడా ఈ ఉదయకాలమున దేవుని వాగ్దాన ప్రకారంగా నడిచి దేవుని వాగ్దాన భూమిని స్వతంత్రించుకొని దేవుని చిత్తము నిరంతరము జరిగించడానికి దేవుడే తన కృపను మనకు అనుగ్రహించి మనను ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవై మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవముగల మా తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రాలు. అయా ఈ ఉదయకాలమున నీవు మాకిచ్చిన వాగ్దానము కీర్తనలో 147:14 వచనంలో నీ సరిహద్దులకు సమాధానము కలుగచేయువాడు ఆయనే అని మాట్లాడారు. అవును ప్రభా, నెమ్మదిచ్చిన దేవుడవు తండ్రి, మంచి గోధుమ పంటతో మమ్మల్ని తృప్తిపరుస్తున్నటువంటి దేవుడవు తండ్రి, నక్షత్రముల సంఖ్యను నియమించినటువంటి వాడవు నాయన, గుండె చెదరిన వారిని బాగు చేసేవాడవు తండ్రి. కనుక నీ వాగ్దాన్ని ఎత్తిపట్టుకొని ఈ దినమంతా నిన్ను స్తుతించి, నేను గనపరిచి, నిన్ను ఆరాధించి, నీ చిత్తం మాటలు జరిగించినట్లు మీ కృపతో నింపి నీ మహిమ కొరకు వాడుకుంటూ రమ్మని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలం వాగ్దాన్ని ఎత్తిపట్టి వాగ్దాన్ని మీరు స్వతంత్రించుకొని ఇతరులను కూడా షేర్ చేసి వారును మీరును ప్రభువులు అధికంగా దీవించబడాలని మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.